హలో అందరికీ ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. చాలా రోజులు అయిపోయిందండి లాంగ్ వీడియో చేయక. ఈరోజైతే ఒక మంచి వీడియో మీతో షేర్ చేస్తున్నాను. నాకు ఎప్పటి నుంచో పుదీనా పెంచుకోవాలని ఉండేది. బట్ ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా ఒక్కోసారి పుదీనా అనేది వాడిపోయేదే అమ్మేవారు. అసలు అమ్మేవారు కూడా కాదు ఒక్కోసారి. ఎప్పుడు మా మార్కెట్లో అయితే కొత్తిమీర ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, పుదీనా అయితే అసలు ఉండదు. ఈసారి ఏదో పుదీనా కూడా చాలా ఫ్రెష్గా ఉందనే తీసుకున్నాను. పుదీనా ఆకులు తీసేసుకొని పుదీనా కొమ్మలు అనేటివి ఒక గ్లాసులో అయితే వేసుకోవాలి. అందులో వాటర్ వేసి 1 వీక్ అలానే వదిలేయాలండి. 1 వీక్ తర్వాత మనకి ఇలా వేర్లు అనేటివి బయటకు వస్తాయి. అలాంటప్పుడు ఇలా మట్టిలో పెట్టుకొని 2 డేస్కి ఒకసారి వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వాటర్ వేసినా కుళ్ళిపోతాయండి. 2 డేస్కి ఒకసారి వాటర్ వేస్తే సరిపోతుంది. 5 డేస్ తర్వాత అయితే వీడియో తీశాను చూడండి. మనకి పుదీనా ఆకులు అనేటివి వచ్చేసాయి. ఇలా ఒక 10 డేస్లో అయితే మనకు మంచి గ్రోత్ అనేది ఉంటుంది. ఎంతైనా బయట కొన్న వాటికంటే ఇంట్లో ఇలా పెంచుకొని వాటినే కూరల్లో వేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. నాకు మొక్కలు పెంచడం అయితే చాలా ఇష్టం అండి. అందుకని ఎక్కువగా మొక్కలు పెంచుతూ ఉంటాను. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఎగ్ దోశ వేసుకుంటున్నాను. ఇంకా డైలీ దోశ తిని బోర్ కొట్టేస్తుంది, అందుకని ఎగ్ దోశ వేస్తున్నానండి. మా హస్బెండ్ అయితే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయరు, తను డైరెక్ట్ డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు టీ తాగేసి. నా ఒక్కదాని కోసమే నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి, అందుకనే ఎగ్ దోశ అయితే వేస్తున్నాను. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని దోశ బ్యాటర్తో అయితే దోశ వేసుకోవాలి. ఈ దోశ మీద అయితే ఎగ్ అనేది వేసుకొని ఉప్పు అలాగే కారం ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. మనం దోశ వేసేటప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కింద దోశ అనేది మాడిపోతుంది, ఎగ్ కూడా కుక్ అవ్వదు, అంటే పచ్చివాసన వచ్చేస్తుందండి. అందుకనే సిమ్లోనే లేకపోతే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలామంది ఏంటంటే మార్నింగ్ ఎగ్ దోశలో అయితే ఆనియన్స్ వేసుకొని తింటూ ఉంటారు. అంటే ఎవరి ఇష్టం వాళ్ళదే. నాకు అలా మార్నింగ్ ఆనియన్స్ తినడం అసలు చాలా చిరాకు, అసలు తినను కూడా. ఇంకా అందుకనే ప్లెయిన్గా ఎగ్ దోశ అయితే వేస్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ నేను బీరకాయ చట్నీ అయితే చేసుకున్నాను, నాకు ఆఫ్టర్నూన్ కూడా సరిపోతుందని. ఫైనల్గా అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వెజిల్స్ ఇవన్నీ క్లీన్ చేసేసి నేనైతే కొంచెం ఇల్లు అనేది నాకు నచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అందుకని కొన్ని ఐటమ్స్ అనేటివి ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి. ఇంక ఇది ఒకటే వచ్చింది. ఇలా బుద్ధుడు బొమ్మ అయితే నేను ఆర్డర్ చేశాను. అంటే నాకు ఎప్పటి నుంచో ఉండేది కొంచెం నాకు నచ్చినట్టు ఇల్లు అనేది ఆర్గనైజ్ చేసుకోవాలని. ఎంత చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా మనం ఆర్గనైజ్ చేసుకున్న దాన్ని బట్టే ఇల్లు అనేది అందంగా కనిపిస్తుంది కదా. అండ్ అలాగే నాకు ఎక్కడ చూసినా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవాలని చాలా ఎప్పటి నుంచో ఉండేది. ఇంకా అందుకనే ఇంకా ఈ రోజు నుంచి అయితే కొంచెం నాకు నచ్చినట్టయితే మార్చుకుంటున్నాను. ఇక్కడైతే మాకు కిచెన్ అండ్ అలాగే హాల్కి మధ్య గోడలో చిన్న ఇలాంటి ప్లేస్ అనేది ఉంది ఇలా మార్బుల్తో. అక్కడైతే ఒక పెద్ద గ్లాస్ జార్లో అయితే మనీ ప్లాంట్ పెట్టాను. చుట్టుపక్కల 2 పక్కల అయితే నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పాట్స్ అయితే పెట్టాను. ఇక్కడ బుద్ధుడు బొమ్మ అయితే పెట్టాను. ఇక్కడ నేను వెనక నుంచి వీడియో తీస్తున్నాను, ఎందుకంటే లైటింగ్ అనేది నాకు వెనక నుంచే బాగా కుదిరింది. ముందు నుంచి అయితే కొంచెం సన్లైట్ పడిపోయి వీడియో క్లారిటీగా లేదు. ఇప్పుడైతే ఫ్రంట్ నుంచి అయితే వీడియో చూపిస్తున్నాను. అసలు యాక్చువల్గా బుద్ధుడు బొమ్మ అనేది ఇక్కడ పెట్టకూడదు. నేను చాలా ఆర్డర్ చేశానండి కొంచెం ప్లాన్ చేసి, అవి ఇంకా రాలేదు. అవి వచ్చిన తర్వాత నేను ఎలా ఆర్గనైజ్ చేశాను ఏంటి అనేది అది కూడా మీ అందరితో వీడియో అనేది షేర్ చేస్తాను. ఇంకా ఐటమ్స్ అనేవి వచ్చినంత వరకు బుద్ధుడి బొమ్మ అనేది ఇక్కడ పెట్టానండి. ఇంకా ఇప్పటి నుంచి అయితే లాంగ్ వీడియోస్ వస్తాయి.